క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హైటెక్ సిటీ హైదరాబాద్. తో పాటు డాన్సర్ రాము ఉన్నాడు. ఒకసారి రాముని అడుగుదాం, ఎందుకంటే ప్రత్యేకంగా అతను కూడా యూనియన్లో పనిచేసే వ్యక్తి. కార్డు ఉందా యూనియన్లో మీకు? అంటే టెంపరవరీ బాయా లేకపోతే పర్మనెంట్ బాయా మీరు? ఓకే, చెప్పు అసలు యూనియన్లో ఎందుకని ఇటువంటివి చర్చ? అంటే యూనియన్లలో గొడవలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే చాలా వివాదం చోటు చేసుకుంటుంది. ఒకవైపు జానీ మాస్టర్ మీద సీరియస్ ఎలిగేషన్స్. అసలు మీకు జానీ మాస్టర్కి కానీ లేకపోతే ఆ బాధితురాలతో కానీ ర్యాపో ఏమైనా ఉందా? మేడం జానీ మాస్టర్ అనేటువంటి వాడు చాలా సంవత్సరాలు చాలా కష్టపడి సామ్రాజ్యాన్ని క్రియేటివిటీ చేసుకున్నాడు. దాన్ని కూల్చేయడానికి ప్రయత్నిస్తారు. ఆల్రెడీ కూలిపోయింది కూడా. అది ఇప్పుడు ఏంటంటే పరిస్థితులు అలాగా అనుకోవట్లేదు. ఏదో ఒక అపోహ ఇప్పుడు జరిగిన విషయం మీకు తెలుసు. ఎవరింటి ఆడపిల్లని మీ ఇంటి ఆడపిల్లైనా మా ఇంటి ఆడపిల్లని మా చెల్లెలైనా మా అక్కని ఎవరింటి అయినా ఆడపిల్లకు అన్యాయం జరిగే అవసరం ఎవరికి లేదు. డాన్సర్లని తప్పు పడుతున్న డాన్సర్లలో అది ఉండదు. టెంపరీ డాన్సర్స్ ఇప్పటికీ జానీ మాస్టర్ మంచోడు అని ఒక వర్గం చెప్తుంది. మరో వ్యక్తులు అసలు జానీ మాస్టర్ వివక్షత చూపించారు డాన్సర్ల పట్ల, కార్డులు ఇవ్వకపోవడం. దాని తర్వాత ఒక ఏజిఎం మీటింగ్లో కూడా జానీ మాస్టర్ చైర్ బట్టి ఇట్లా ఎత్తి కొట్టే ప్రయత్నం చేశాడు. అది అందరికీ తెలుసు, మీడియాకి తెలుసు, మొత్తం మీద తెలుసు. అంటే ఇటువంటి అగ్రెసివ్ బిహేవియర్, వివక్షత చూపించు ఇటువంటివి చేస్తున్నారు డాన్సర్ల పట్ల అని అంటున్నారు. అలాంటిది ఏం లేదు మేడం. మా యూనియన్ ప్రతి 2 నెలలకు ఒకసారి మీటింగ్లు అనేవి ఉంటాయి. ఎందుకంటే మా చిన్న ఉంటాయి కదా, పేమెంట్స్ విషయం కానీ ఇంక విషయం కానీ మంచి చెడులే ఉంటాయి తప్ప కానీ ఎవరికి ఏమైనా చేయదు. ఆ దాంట్లో ఒక ఫ్యామిలీ లాగా మాట్లాడతారు. ఒకరు గట్టిగా మాట్లాడతారు, ఒకరు నార్మల్గా మాట్లాడతారు. అవి మామూలు విషయం. అది అక్కడి వరకే ఓకే. ఈ విషయం అనేది చాలా బాధాకరమైన విషయం. అంటే బాధితురాలతో మీరు ఎప్పుడైనా మాట్లాడారా? అంటే మీరు అందరూ కూడా ఒక వర్గానికి చెందిన వాళ్ళే కాబట్టి మీకు ర్యాపో ఉంటుంది, తెలుసు. ఎందుకని ఇది ఫేక్ కంప్లైంట్ అని మీరు భావిస్తున్నారు? అంటే నిజమై ఉండొచ్చు కదా. ఇగో నిజాలు అనేవి తొందరగానే బయటపడతాయి. ఇక అది మనం చెప్పవలసిన అవసరం లేదు. తొందరగా బయటపడతాయి, అది అందరికీ తెలుస్తుంది. ఒకవేళ జానీ మాస్టర్ తప్పు ఉంటే అది వేరే విషయం. ఈమె తప్పు ఉంటే అది మా వాళ్ళు కూడా దేనికి ఎవరో సపోర్ట్ చేయాలని వాళ్ళందరికీ బాగా తెలుసు. ఎందుకు తెలుసు అంటే ఎందుకని డాన్సర్స్ బయటికి రావట్లేదు? ఒక ఆడియో అనేది బయట రిలీజ్ అవ్వడం జరిగింది. ఆడియోలో ప్రధానంగా భయపడిస్తున్నారు. అంటే మొత్తం మీద కూడా భయప్రాంతులకు గురి చేసి బ్యాండ్ ప్రకటిస్తాం, మీరు ఎవరైనా సరే మన ప్రెసిడెంట్ గురించి మాట్లాడితే బ్యాండ్ ప్రకటిస్తాం, మీ సీరియస్ యాక్షన్స్ తీసుకుంటామని చెప్పి భయప్రాంతులకు గురి చేసి నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు జానీ మాస్టర్ ఉన్న అభిమానం ఉన్న వాళ్ళు ఉన్నారు, అతను కంపౌండ్లో చేసిన వాళ్ళు ఉన్నారు, చాలామంది అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ కూడా ఉన్నారు. అటువంటిది ఒకవైపు మాస్టర్లకి మరి డాన్సర్లకి సీరియస్ వార్నింగ్ ఇచ్చి నోరు నొక్కే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఏం లేనప్పుడు ఎవరైనా వచ్చి చెప్తారు. ఇప్పుడు మీరు వచ్చి చెప్తున్నారు కదా, అలా ఎందుకని డాన్సర్ల నోరు నొక్కేస్తున్నారు? ఇప్పుడు చాలామంది ఉన్నాము, అలా అని కాదు. వచ్చాము ఇప్పుడు నేను ఇట్లా వెళ్తుంటే మీరు వచ్చి మాట్లాడే నాకే భయం అవుతుంది. నేను ఫస్ట్ ఇప్పుడు మైక్ ముంగడికి మాట్లాడలే, నాకే ఎందుకులే మాట్లాడలే అనిపిస్తుంది. కాకపోతేనంటే ఆ మేడం ఉంటే ఒక్క నిమిషం మాట్లాడని చెప్పింది. ప్లీజ్ మాట్లాడు అంటే ఏం మాట్లాడతాను, దగ్గరికి వెళ్ళగానే మైకులు అందరూ తీసుకొని నాకే భయమైంది. ఇగో ఎప్పుడు కూడా డాన్సర్లు అనేది మీడియాల ముందుకు రారు, ప్రొఫెషనల్స్. ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు వర్క్ చేస్తారు, పద్ధతి పాటిస్తారు. మా పద్ధతులు మాకున్నాయి. చిన్న డాన్సర్లు ఉన్నారు చూడు, డీల్ చేసేవాళ్ళు, వీళ్ళు అక్కడ ఇక్కడ చేసేవాళ్ళు, వాళ్ళు ఈ మధ్యలో ఎక్కువగా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో ఇది అని మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. నిజాలు అనేది ఇవి నేను వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకు మాట్లాడతలే అంటే సమయం కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే నేను జానీ మాస్టర్ సైడ్ మాట్లాడాను అనుకో, రేపు ఇది అబద్ధమైందనుకో తప్పు. తోటి వాడే సతీష్ అనే వ్యక్తి బయటికి రావడం జరిగింది గతంలో. సతీష్ ఇప్పటికీ న్యాయం కోసం పోరాడుతున్నాడు, ఇప్పటికీ కోట్ల చుట్టూ తిరుగుతున్నాడు. అతని మీద సుమారుగా 7 months వరకు వేటు వేసి ఒక్క పాట రానియకుండా బెదిరించి అతని మీద ఇప్పటికీ అతను పోరాడుతున్నాడు. దాని గురించి ఏం చెప్తారు మరి? సతీష్ అనే వ్యక్తిని అడగకపోయిరా మేడం? మీరు ఇంటర్వ్యూ చేసిరు కదా మీరు ఆల్రెడీ. ఆయన 2-3 ఇంటర్వ్యూలు ఇచ్చిండు కదా, ఆయనకు చెప్పిండు కదా. అది సతీష్ అనే వ్యక్తి ఏంది చిన్న గొడవలలో బయటకు వచ్చిండు, అది జరిగింది. అది మాకు చిన్న ఫైన్లు ఏముంటే కట్టుకోవాలి, చేసుకోవాలి. అలా కాకుండా కొంచెం ఘర్షణ జరిగింది. ఆయన బయట వ్యక్తి ఏం కాదు, మా వ్యక్తే, మా దగ్గరనే ఉంటాడు, చేస్తాడు. చూసుకుంటే కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంతా కూడా డాన్సర్స్ని ఒక అంతుకు, అంటే ప్రజలు కొంచెం నీచంగా చూసి ఉంటాయి. అది ఇప్పటికీ అది అనిపిస్తుంది. అంటే డాన్సర్ లైఫ్ చాలా నీచంగా ఉంటుంది అంటూ భావిస్తుంటారు. కానీ ఎంత కష్టపడతారో అది మీకు మాత్రమే తెలుసు. మరో విషయం ఏంటి అనంటే, బయట నుంచి డాన్సర్ల విషయం వచ్చేసరికి ఒక మాస్టర్ దగ్గర చేయాలంటే కమిట్మెంట్ ఇవ్వాలి అంటూ కాస్టింగ్ కౌచ్ గురించి, కమిట్మెంట్స్ గురించి మాట్లాడతారు. నిజంగా డాన్సర్స్ లైఫ్ ఇలానే ఉంటుందా? ఛాన్సెస్ కోసం మాస్టర్ల దగ్గర ఉండాల్సి వస్తుందా? ఇప్పుడు మా ఇంట్లో ఒక 20 members ఉన్నారు మేడం. 20 membersలో అందరం మంచి వాళ్ళం వెళ్ళాం కదా. ఇద్దరైతే అటు ఇటు వెళ్తారు కదా. అక్కడ కూడా మేము
ఆల్రెడీ 4:30కి 4 లేచి రిహార్సల్ చేసి కష్టపడి బస్సులలో పోయి షూటింగ్లు చేసి ఇంటికి వచ్చి పండుకునే వరకు ఫుడ్ తినే వరకు మా టైం మాకే సరిపోదు. ఎందుకంటే మాకు ఈ బాధ బయట వాళ్ళతో ఈ మాటలు అనిపించుకునే అవసరం లేదు. ఎవరో ఎక్కడో మూలన చేస్తే అందరు మా మీద రుద్దుతారు. అదే జరుగుతుంది. బాధితురాలతో ఎప్పుడైనా మాట్లాడారా మీరు? అంటే మీ కంపౌండ్లో డాన్స్ చేస్తుంది కాబట్టి తన ప్రవర్తన ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు కేసు పెట్టడానికి ప్రధాన ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది కుట్రపూర్వకంగా జరుగుతుందా లేకపోతే నిజంగానే తన బాధితురాలా? మేడం గారు, నిజంగా ఆ అమ్మాయికి ఏమైనా ప్రాబ్లం జరిగి ఉంటే గాన అది తప్పు అనేది ఖచ్చితంగా దాని ప్రాబ్లం అనేది ఎలా కోర్టు చూస్తుంది, అందరికి కూడా తెలుస్తుంది. అది ఓకే అయిపోతుంది మేడం. మాకు తెలిసిన వరకు, నాకు తెలిసింది మాత్రమే చెప్తా, తెలియదు నాకు అవసరం లేదు. జానీ మాస్టర్ అనే వ్యక్తి ఒక వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి. ఎందుకంటే ఎంతోమందికి సాయం చేయడం, సొంత డబ్బు తీసుకొని ఎవరికన్నా మా డాన్సర్ల పెద్దవాళ్ళకు, మా అమ్మ నాన్నలకు కానీ అట్లాంటి వాళ్ళకు ప్రాబ్లమ్స్ వస్తే తలగా వెళ్ళిపోయి చూడడం కానీ చేయడం కానీ చాలా చేశాడు. ఆయన చేయడానికి కాదు, చాలా చేశాడు. ఎందుకు ఇప్పుడు యూనియన్కి ఇన్సూరెన్స్ చేయించారు, యూనియన్కి వేరే విషయాలు ప్రాబ్లమ్స్ వెళ్ళి బయటకు తీసుకురావాలనుకుంటున్నారు. మొన్న నేషనల్ అవార్డు వచ్చింది. ఇంతకుముందు ఆయన పాన్ ఇండియా కొరియోగ్రాఫర్, చాలా రాజకీయంగా కూడా అక్కడ ఎదిగారు, అక్కడ కూడా చేశారు. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొంతమంది మా వాళ్ళు 100% ఉంటుంది, 30% మా వాళ్ళు కాకుండా బయట వాళ్ళు ఎవరైనా కలిసి కానీ ఈ పని చేస్తే మేము చెప్పలేము. మాకు కూడా చాలా బాధ ఉంది. ఎందుకంటే ఒక జానీ మాస్టర్ అనే వ్యక్తి మాకు ఒక యూనియన్కి పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ మాకు కొన్ని అవకాశాలు ఉండే తన వల్ల, అంటే ఒక నిలబెట్టిండే యూనియన్ని నిలబెడుతున్నారు. ఈ మాస్టర్లు అందరూ కూడా మా మాస్టర్కి ఎవరికి తప్పు పట్టట్లేదు. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, వరకు కూడా అన్ని మాస్టర్లు ఉన్నారు. గణేష్ మాస్టర్ కానీ, శేఖర్ మాస్టర్ కానీ, సత్య మాస్టర్ కానీ, వీళ్ళందరూ ఎందుకు దీని గురించి స్పందించట్లేదు? అంటే జరుగుతున్న విషయాల గురించి ఎందుకు స్పందించట్లేదు? ఇప్పుడు నేను స్పందించడమే ఎక్కువ ఇక్కడ. ఎందుకంటే అది నిజ నిజాలు తెలుసుకోకుండా ఎవరు మాట్లాడకండి అని చెప్పారు. నేను అనుకోకుండా వచ్చి దొరికిపోయాను మీకు ఇక్కడ. ఇది నేను అనుకోకుండా దొరికిపోయాను. నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నా, ఒక్క నిమిషం అంటే ఏందని పిలిస్తే నేను ఇక్కడ వచ్చాను. కానీ తెలుసుకొని మాట్లాడతారు, అందరూ వస్తారు, అందరికీ ప్రేమ ఉంది, అందరికీ. యూనియన్ మీద కూడా ఒక భారీ ఎత్తున ధర్నా కూడా చేస్తారని కూడా ఒక సమాచారం వస్తుంది. అంటే యూనియన్ అంతా కూడా మాస్టర్కి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే మాస్టర్ స్టూడెంట్స్ అనే కానీ సన్నిహితులే కానీ అందరూ కలిసి దీని గురించి నిరసన వ్యక్తం చేస్తామంటూ ఒక సమాచారం కూడా వస్తుంది. ఇక అలాంటి సమాచారాలు ఎన్నో వస్తున్నాయి మేడం. మీరు ఇంక దాని గురించి అన్నీ ఆలోచించుకుంటే కాదు, అది నిజం తెలిసిపోతుంది కదా. అంటే మొత్తం మీద కూడా జానీ మాస్టర్ చాలా మంచివాడు, యూనియన్లో చాలా మంచి పనులు చేశాడంటూ డాన్సర్ అయితే చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద కూడా నిజాలు ఏంటో తెలుసుకున్న తర్వాతనే మేము ఏదైనా సరే మాట్లాడతామంటూ అతను చెప్పడం అయితే జరుగుతుంది. కెమెరామెన్ గణేష్తో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.